అందరికీ నమస్కారం. నేను శ్రీధర్ కోటగిరి విద్యాధరరావు అబ్బాయిని. మా నాన్నగారు గత 25 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి నాయకుడిగా పేరు పొందారు. ఆయన తర్వాత ఆయన వేసిన దారిలో ఆయన అడుగు జాడులో నడవాలని రాజకీయాల్లోకి ముందుకు వస్తున్నాను. నేను ఈరోజు నుంచి గత ఒక 10-15 ఏళ్ళుగా నాన్నగారితో పాటు ఆయనకి సహాయం చేస్తూ మన ఏలూరు పార్లమెంట్లో ఒక 4-5 కాన్స్టిట్యున్సీలు బాగా పరిచయం అవ్వడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నేను కలిసి రిక్వెస్ట్ చేశాను, వచ్చే ఎలక్షన్లకి ఏలూరు పార్లమెంట్ తరఫున క్యాంపెయిన్ లీడ్ చేయగలుగుతాను అని రిక్వెస్ట్ చేశాను. అందుకని ఈరోజు ఆయనతో కలిసి వైఎస్ఆర్ పార్టీలో 29వ తారీఖున ద్వారకా తిరుమల మీటింగ్ జరుగుతుంది. ఆయన సమక్షంలో పార్టీ జాయిన్ అవ్వబోతున్నాను. అయితే ముఖ్యంగా రాజకీయ పార్టీలు మన ఎలక్షన్లలో ఓట్లు ఎలా వేసుకోవాలి అన్న పాయింట్ మీద వాటి మీద దృష్టి పెడుతున్నారు తప్పితే ఇప్పుడు దాకా పరిపాలన అనేది కనపడట్లేదు. సో మా రాజకీయాల్లోకి కొత్త వాళ్ళు రావాలని నా ఆలోచన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 5 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నారు. వారికి ఇప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ పొందారు. నాన్నగారు ఎప్పుడూ అనేవారు, నేను అపోజిషన్ లీడర్గా 89 నుంచి 94కి చేసిన తర్వాత ఒక మంచి నాయకుడిగా నేను అయినట్టు నాకు అనిపించింది అని అనేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అపోజిషన్ లీడర్గా అయిన తర్వాత మంచి ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు ఆయనకి ముఖ్యమంత్రి అవ్వడానికి టైం అయింది, ఆయన తయారై ఉన్నారు అన్న నాకు నమ్మకం. ఆయనతో కలిసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకోవాలి ఆంధ్రప్రదేశ్లో అన్న ఆశయంతో ముందుకు వస్తున్నాను. నాతో పాటు ఈరోజు మన ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ కన్వీనర్లు అందరూ ఉన్నారు. ఆళ్ళనాని మన జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నారు. అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మా జిల్లా కోఆర్డినేటరు, అలాగే చల్మల్శెట్టి సునీల్ కాకినాడ పార్లమెంట్ కోఆర్డినేటర్ కూడా ఉన్నారు. వీరందరూ కూడా నాతో ఒక టీం లాగా కలిసి మేము ఏలూరు పార్లమెంట్ని తప్పకుండా కనీసం 5-6 సీట్లు గెలుచుకుంటామన్న నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు మీడియా ఫ్రెండ్స్, బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ మంత్రివర్యులు, పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మరి ఒక మంచి నాయకుడిగా గుర్తింపబడినటువంటి మాజీ మంత్రి శ్రీ కోటగిరి విద్యాధరరావు గారి తనయుడు కోటగిరి శ్రీధర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వారి సంసిద్ధత వ్యక్తం చేసినప్పుడు వారికి మరి జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, వారికి ఆత్మీయమైనటువంటి స్వాగతం చెప్తూ రేపు 29వ తారీఖున ద్వారకా తిరుమలలో ఒక పెద్ద బహిరంగ సభ జరిపి ఆ బహిరంగ సభలో ఆయన జాయిన్ అవ్వడానికి మరి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆ సమావేశానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాబోతూ ఉన్నారు. చాలా సంతోషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా దినదినాభివృద్ధి చెందుతూ మరి ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన శ్రీధర్ గారు జాయిన్ అవటం నిజంగా మా అందరికీ కూడా చాలా సంతోషదాయకమైన విషయం. రాజకీయ కుటుంబ నేపథ్యంలో నుండి వచ్చి మరి రాజకీయ అవగాహన ఉన్నవారు, అదేవిధంగా మరి పశ్చిమ గోదావరి జిల్లా సమస్యలను, ముఖ్యంగా ఏలూరు ప్రాంత సమస్యలు కూడా పూర్తిగా అవగాహన కలిగిన వారు మరి మా పార్టీలో రావటం నిజంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మరి వారితో పాటుగా
ఏలూరు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు వారి పేరండి శ్రీ ఎంఆర్డి బలరామ గారు కూడా 29వ తారీఖున మరి మా పార్టీలో చేరడానికి వారు కూడా మరి సిద్ధంగా ఉన్నారు. వారిద్దరికీ కూడా మరి ఆత్మీయతతో కూడినటువంటి స్వాగతం చెప్తూ పార్టీలో కష్టపడి పనిచేయండి, పార్టీకి పేరు ప్రతిష్టలు తీసుకురండి. రాజకీయాలు మీకు వేరే నేర్పవలసినటువంటి అవసరం లేదు, కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో మరి వారు మంచి కార్యక్రమాలు చేపట్టాలని మరి వారిని నేను భగవంతుని కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.